శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. ఇప్పుడు ఈ 43వ శ్లోకంలో శంకరాచార్య స్వామివారు మరొక రీతిగా వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో పరమేశ్వరుడు కిరాత వేషంలో సాక్షాత్కరిస్తున్నారు. ఆ కిరాత వేషాన్ని దర్శించినటువంటి శంకర భగవత్పాదుల వారు ఒక భావుకతతో, స్వామి, నీ కిరాత వేషానికి అనుగుణమైనటువంటి రంగస్థలం ఏమిటది? అరణ్యం, కీకారణ్యం, మహారణ్యం నా దగ్గరే ఉంది. దట్టమైనటువంటి సాంద్ర అరణ్యం. అంచేత నువ్వు ఎక్కడికో పోవడం ఎందుకు, హాయిగా ఇక్కడ ఉండు అనేటటువంటి దాన్ని చాలా అందంగా అభివర్ణన చేస్తున్నారు. మాగచ్చస్త్వం ఇతస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు. మాగచ్చస్త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు. స్వామిన్నాదికిరాత మామకమనః కాంతార సీమాంతరే. స్వామిన్నాదికిరాత మామకమనః కాంతార సీమాంతరే. వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః. తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః. తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. భో గిరిశ. గిరిశ అంటే గిరియందు శయనించువాడు. అంతేకాదు గిరీశ, గిరిని పర్వతమును నియమించువాడు, శాసించువాడు. అంచేత భో గిరిశ, హే కైలాసవాస స్వామిన్ ప్రభు. ఆది కిరాత అంటే కిరాతకులకు ఆది కిరాతుడు. అంతేకాదు ఈ సృష్టికి ఆది దంపతులు, ఈ సృష్టికి ఆది జగన్మాతా పితరులు. అంచేత ఇక్కడ ఆది కిరాత, కిరాత వేషధర అని అంటూ మృగయార్థం ఇతస్తతః మా గచ్చ. నీవు వేటాడడం కోసమని ఇటు అటు పోవాల్సిన అవసరం లేదు స్వామి. నీకు నేను మంచి స్థానాన్ని చూపిస్తాను. ఏమిటో తెలుసా అది? మయ్యేవ వాసం కురు. నాయందే హాయిగా నీవు నివసించవచ్చు. ఏమోయ్ నీ అందా, ఎక్కడా అని అంటావా స్వామి? చక్కగా నేను వివరిస్తున్నాను చూడు. మామకమనః కాంతార సీమాంతరే. మామకమనః, నా యొక్క మనస్సు అనేటటువంటిది ఒకటి ఉంది. మనఃకాంతార
అంటే మనస్సు అనేటటువంటి అరణ్యము, ఆ భూమి యందు నీవు ఎలా హాయిగా చరించవచ్చు, విహరించవచ్చు. ఏమిటి అక్కడ ఏముంటాయి? జంతువులు ఉంటాయా, మృగాలు ఉంటాయా అని అడుగుతావా స్వామి? ఓహ్, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమిటవి? మాత్సర్యమోహాదయ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటివి చాలా ఉన్నవి. అవి ఎలా ఉంటాయి అని అంటావా స్వామి? మదజుషః, మంచి మదించినటువంటివి. అంతేకాదు మృగాః బహుశః వర్తంతే, అంతేకాదు ఇంకా చాలా ఉంటాయి. నాకు తెలియకుండా చాలా ఉన్నవి, తెలిసి మాత్రం నేను వాటి గురించి చెబుతూ ఉన్నాను. వర్తంతే, ఉన్నవి. అటువంటి అలా ఉన్నటువంటి వీటిని తాన్ హత్వా, వాటిని చంపి నీవు లాభాన్ని పొందవచ్చు. అంతేకాదు నాకు కూడా లాభం కలుగుతుంది. మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. వేట అనేటటువంటి, మృగవేట అనేటటువంటి ఆ వినోదాన్ని, ఆనందాన్ని నీవు పొందవచ్చు. సంప్రాప్స్యసి, ఇలా చేస్తే నీవు ఆనందాన్ని పొందుతావు స్వామి అంటున్నారండి. అంటే ఆది కిరాత వేషధరా, నీవు వేట కోసమని ఎటు వెళ్ళాలా, ఏ అరణ్యానికి వెళ్ళాలా, ఇటు దండకారణ్యమా లేకపోతే ఏ అరణ్యము అని నీవు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకని? నా మనస్సే ఒక పెద్ద కీకారణ్యం, దట్టమైనటువంటి అరణ్యం. అటువంటి ఆ అడవిలో జంతువులు, మృగాలు చాలా ఉన్నవి స్వామి. మాత్సర్యము, అసూయ, వ్యామోహము, మాయ, కపటము, ఓహ్ చాలా ఉన్నవి. ఇటువంటి జంతువులు చాలా ఉన్నవి కాబట్టి ఆ జంతువుల్ని అన్నింటినీ నీవు చంపి సంహరించి హాయిగా నీవు ఆ వినోదానందాన్ని పొందవచ్చు. నీవు వినోదానందాన్ని పొందవచ్చు, నాకు నీ ఈ శివానందాన్ని నేను పొందవచ్చు. చూడండి, ఇద్దరికీ లాభం ఉంది. పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యథ అని గీతలో చెప్పినట్లుగా స్వామి, నీవు నా ఈ మనస్సు అనేటటువంటి అరణ్యంలోకి వస్తే నీకు వేట వినోదం జరుగుతుంది. అంతేకాదు నన్ను బాధిస్తూ ఉన్నటువంటి ఈ మృగాలు, ఈ జంతువులు, వీటి బాధ నాకు తప్పుతుంది అని ఈ రకంగా చక్కగా అభివర్ణన చేసి ఈ ఉపాయాన్ని సూచిస్తున్నారండి. మరి మనం కూడా ఆచార్యస్వామి వారు అందించినటువంటి ఈ బాటలో, ఈ ఉపదేశంలో, ఈ ఉపాయంలో పయనం చేశామనుకోండి, ఓహ్ మనకు కూడా ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములను వదిలించుకుందాము అంటే, విడిపించుకుందాము అంటే మన తరం కావటం లేదు కదా. అందుచేతే ఆ ఆది కిరాతుణ్ణి ఆహ్వానం చేస్తే, ఆయనకి స్వాగతం పలికితే, ఆయన కాస్త ఈ మనస్సు అనేటటువంటి అరణ్యంలో విహరిస్తే మనం హాయిగా ఉండవచ్చు అని అంటున్నారండి. ఇక్కడ స్వామిన్ ఆదికిరాత అని ఎందుకు సంబోధించారు అని అంటే, ఆ ఆది శబ్దం పోనీ కిరాత అని చెప్పవచ్చు కదా, ఆదికిరాత అని ఎందుకన్నారు అంటే దానికి మనకి ఒక పురాణంలో చెబుతారండి. మొదటిసారి బ్రహ్మగారిని నిగ్రహించడం కోసమని, రెండవసారి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించే ముందు పరీక్షించడం కోసమని రెండుసార్లు స్వామి ఆ కిరాత వేషాన్ని ధరించారు. ఇక బ్రహ్మగారు ఏమిటంటే మానసికంగా సరస్వతీదేవిని సృష్టించి ఆమె సౌందర్యానికి మోహితుడై ఆమెను వెంబడిస్తూ ఉంటే పాపము ఆమె కాస్త భయపడి మృగరూపం ధరించి పారిపోతుందండి. ఆమె మృగరూపం ధరిస్తే ఇతడు కూడా, బ్రహ్మగారు కూడా మృగరూపాన్ని ధరించి ఆమెను వెంబడిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు చూసి, సర్వజ్ఞుడు కదా, ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని వీక్షించారో వెంటనే అప్పుడు పరమేశ్వరుడు కిరాత వేషాన్ని ధరించి ఆ బ్రహ్మగారిగా ఉన్నటువంటి ఆ మృగాన్ని నిగ్రహించారండి. అది ఒకసారి. అంచేత ఆదికిరాత అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించారు. అంతేకాదు ఈ ఆదికిరాత వేషాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అంటే, ఒక ధర్మము అనేటటువంటిది,
ఉల్లంఘనం జరుగుతూ ఉంటే దాన్ని శిక్షించడం అవశ్యం కర్తవ్యం. అందుచేత ఇక్కడ పరమేశ్వరుడు ఆ కిరాత వేషాన్ని ధరించారు అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకి ఉదహరిస్తూ దాన్ని నిగ్రహించడం కోసం స్వామి నీవు ఏ రీతిగా కిరాత వేషాన్ని ధరించావో అలానే ఇక్కడ కూడా నాలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఉన్నవి. ఇవి ఉన్న కారణంగా నా మనస్సు ధర్మోల్లంఘనం చేస్తుంది, అన్యాయంగా జీవిస్తుంది, అక్రమంగా ప్రవర్తిస్తుంది. అంచేత ఈ అంతఃశత్రువులు అంతఃజంతువులు మృగములు అయినటువంటి ఇవి యథేచ్ఛగా మదించి తిరుగుతూ ఉన్నవి. అటువంటి మదించిన వాటిని శిక్షించాలన్నా నిగ్రహించాలన్నా నీవు తప్ప నాకు ఎవరూ లేరు. అందుచేత నీవు ఎక్కడో అడవికి కాదు స్వామి, ఇక్కడ నా ఈ మనస్సు అనేటటువంటి ఈ అడవికి రావలసింది. ఇదేమో పలచగా ఉందేమో, ఇదేమీ నాకేమీ తృప్తినివ్వదని అనుకోవద్దు స్వామి. చాలా దట్టమైనటువంటి అరణ్యము. అటువంటి ఈ అరణ్యంలో జంతువులు మృగాలు కూడా చాలా సంచరిస్తూ ఉన్నవి. అవి నా వల్ల కావటం లేదు. అటువంటి వాటిని నీవు మాత్రమే నిగ్రహించగలవు. అంచేత నీవు రావలసింది స్వామి, ఈ అరణ్యంలో విహరించాల్సింది అని అంటూ చమత్కారంగా అభ్యర్థిస్తూ ఉన్నారండి. చూడండి ఎంత బాగుందో. మనం కూడా ఈ రకంగా ఆ పరమేశ్వరుణ్ణి అభ్యర్థించామనుకోండి, తెలియకుండా బుస్సుమను ఆ కామక్రోధ లోభ మోహాదులు మనల్ని ప్రతి క్షణము కూడా బాధిస్తూనే ఉంటాయండి. అయితే ఇది నన్ను మోహపెడుతుంది, ఇది నన్ను వశం చేసుకున్నది అనేది కూడా మనం గుర్తించమండి. కానీ గుర్తించినటువంటి ఆచార్య స్వామివారు దీనిని ఏ సాధకుడు ఏ శిష్యుడు కూడా నిగ్రహించలేకపోతున్నాడు. అటువంటి నిగ్రహించలేని వీటిని ఎవరు నిగ్రహించగలరండి? కేవలం భగవంతుడు మాత్రమే. అందుచేత ఆ భగవంతుడు ఆది కిరాతుడైతే ఆ కిరాత వేషంలో స్వామి నీ వేటకు ఇదిగో నా ఈ మానసిక అరణ్యానికి రావలసింది అని అంటూ అక్కడ పరమేశ్వరుడికి ఉపాయంగా ఉంది, మనందరికీ చాలా మంచి ఉపాయంగా ఉంది. చూడండి ఆశ్చర్యము. ఇక్కడ మనకి గత శ్లోకములలో ఏం చెప్పారు? మనస్సుని ఒక పద్మంగా, పద్మపురముగా, పద్మనగరంగా అభివర్ణన చేశారండి. ఇక్కడ మరలా నగరిగా అక్కడ అభివర్ణన చేసినటువంటి ఆచార్య స్వామి వారు ఇక్కడ ఒక వనంగా అంటే ఒక అడవిగా వర్ణన చేస్తున్నారండి. ఏమో ఇకపైన ఇంకా ఏ రీతిగా ఈ మనస్సును వర్ణన చేస్తారు. ఒక చోట కోతిగా అభివర్ణన చేశారు. ఈ కోతిని కాస్త మనస్సు అనేటటువంటి ఈ కోతికి భక్తి అనేటటువంటి తాడు కట్టి స్వామి నీ పాదాలకు చుట్టేస్తాను, నీవు కాస్త భిక్షువి కదా, ఆది భిక్షువి కదా, అటువంటి నీకు భిక్ష అందరూ అప్రయత్నంగా సునాయాసంగా నీకు భిక్ష వేస్తారు. అంతేకాదు ఇది నన్ను కాస్త శిక్షిస్తూ ఉంది. ఈ మనస్సు అనేటటువంటి కోతి నీకు నేను సమర్పిస్తే అది నీకు భిక్షను సులభంగా ప్రసాదింపచేస్తుంది, మరి నాకు నన్ను సుఖంగా ఉంచుతుంది, నేను హాయిగా సుఖంగా ఉండవచ్చు అని తెలియచేస్తున్నారండి. మరి ఈ ఉపాయం ఎంత సుగమంగా ఉంది, ఎంత సులభంగా ఉంది, అది మనం ఆలోచిద్దాం. ఆలోచించడం కాదు, ఆచరిద్దాం, అమలు పెడదాం. ఒకసారి మనకి నారాయణత్తు భ్రాంతన్ అనేటటువంటి భక్తుడు ఉంటాడండి. ఈ నారాయణత్తు భ్రాంతన్ కూడా మనం 2-3 రోజుల క్రితం చెప్పుకున్నాము. వరరుచి అడవిలో విడిచిపెట్టబడినటువంటి పుత్రుల్లో ఒక పుత్రుడండి. ఇతడికి ఉన్నటువంటి జ్ఞానము ప్రతి పుత్రుడికి అది అబ్బిందండి. ఏ రీతిగా మొగ్గ కాస్త వికసించబోయే సమయంలో సువాసనను ఎలా వెదజల్లుతుందో అలా ఇతడి పుత్రులందరూ జీవితాన్ని కాస్త వికసించే సమయానికి అంటే ఎదిగి సమాజంలో అడుగుపెట్టే సమయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రాణించారండి. ఈ నారాయణత్తు ఎలా ఉండేవాడు అంటే అందరిలాగా ఒక మంచి బట్టలు కట్టుకునో లేదా అందరిలాగా ఒక మంచి తిండి తినో
అలా ఉండేవాడు కాదండి. ఎవరినీ ఆశ్రయించలేదండి. తనంతట తానుగానే తిరుగుతూ ఉండేవాడండి. ఏమిటి అంటే ఆకలి వేసినప్పుడు భిక్షకు వెళ్ళేవాడండి. ఎవరైనా భిక్ష వేస్తే ఆ వేసినటువంటి భిక్షతో సంతృప్తి పడి తినేవాడండి. ఎంతసేపు ఆ చైతన్యానుభూతిలోనే, ఆనందానుభూతిలోనే ఓలలాడేవాడండి. అయితే అందరూ చూసే సమయానికి ఏం చేసేవాడు అంటే, క్రింద ఉన్నటువంటి ఒక పెద్ద రాయిని చాలా కష్టపడి కొండ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళేవాడండి. ఒక పెద్ద రాయిని కొండపైకి వెళ్ళాలి అంటే ఎంత కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఆయన నిత్యకృత్యం ఏమిటి అంటే, క్రింద ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని కొండ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళడము, తీసుకువెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు తీసుకువెళ్ళిన దాన్ని సాయంత్రం మరలా నవ్వుతూ కిందకి విడిచిపెట్టడం. ఇదే ఆయన యొక్క నిత్యకృత్యం అండి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి, అయ్యో ఏమిటి ఈ పిల్లాడు పిచ్చివాడు, లేకపోతే ఏమిటి పని, పగలంతా కష్టపడి అంత ఎత్తు వరకు తీసుకుని వెళుతున్నాడు, అంత ఎత్తు వరకు తీసుకువెళ్ళిన దాన్ని మరలా తిరిగి జార విడిచిపెడుతున్నాడు, ఏమిటి దీనిలో వీడికి కలిగే ఆనందం ఏమిటి, చెప్పాలి మనం అందరూ కలిసి అని ఆ ఊళ్ళో పెద్దలు ఒక 10 మంది కలిసి ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి బుజ్జగిస్తూ, నాయనా ఏమిటి నువ్వు చేస్తున్న పని అని. నేనా మీకు కనిపించటం లేదా, రాయిని తీసుకుని వెళ్ళి ఆ కొండపైన పెట్టి మరలా తిరిగి విడిచిపెడుతున్నాను, ఎంత సులభంగా జారిపోతుందో కదా, ఆ కొండపైకి పెట్టాలంటే ఎంత కష్టమవుతుందో కదా, జారిపోవడం ఎంత తేలిక, పైకి ఎక్కాలంటే అంత కష్టం అని అంటాడండి. నాయన నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు, దీనివల్ల నీకు లాభం ఏమిటి, నీ శ్రమంతా వృధా అయిపోతుందే, ఏదన్నా వ్యాపారం చేస్తే, ఏదైనా కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయే అని ఆ ఊళ్ళో పెద్దలందరూ చెబితే అప్పుడు ఆ పిల్లాడు విరగబడి నవ్వుతూ అంటాడండి. పిల్లవాడంటే మరీ చిన్న పిల్లవాడు కాదు, 16-18 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వాడు అనమాట. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, చూడండి నేను కష్టపడి రాయిని కొండపైకి తీసుకుని వెళ్ళి విడిచిపెడితే వృధా అంటున్నారు, 84 లక్షల జీవరాశి జాతిలో మానవ జన్మ అనేటటువంటిది ఈ క్రిమి కీటక పక్షి పశు జంతు గోవు ఆపై నర ఇన్ని జన్మల యొక్క సోపానాన్ని అధిరోహించి కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడ హాయిగా దేవుడిగా ఉండలేక ఏమవుతున్నారు, కిందకి జారిపోతున్నారే. జారుతున్నది రాయి కాదు సుమా, మీరంతా జారిపోతున్నారు. అది మీకు తెలియాలి, అది నేను చేస్తున్న పని, నాకంటూ లాభం కాదు, నాకు లాభము లేదు నష్టము లేదు, నేను లాభాన్ని కోరటం లేదు, నష్టాన్ని వద్దు అనటం లేదు, నాకు అవి ఏమీ లేవు, ఆ స్థితిని అధిగమించినటువంటి వాడిని. అంచేత మీరందరూ కాస్త గుర్తించి అరేరే పై వరకు ఎక్కాము, పైకి ఎక్కినటువంటి మనం జారిపోకూడదు అని గుర్తిస్తారు అని చేస్తున్నాను అని పకపక నవ్వుతూ చెప్పాడండి ఆ నారాయణత్తు భ్రాంతన్. నారాయణత్తు ఆ భ్రాంతన్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే పాపం భ్రాంతిలో ఉన్నాడు, పిచ్చివాడు అని వీళ్ళందరూ అనుకున్నారండి. కానీ అతను చెబుతాడండి, నన్ను పిచ్చివాడని మీరందరూ అన్నారు, నేను పిచ్చివాడిని కాదు, పిచ్చిని వదిలించుకున్నటువంటి తెలివైన వాడిని, మీరందరూ పిచ్చివాళ్ళు. ఏమిటి, కష్టపడి ఎన్నెన్ని జన్మలు అధిగమించి మానవ జన్మకు వచ్చారో కదా, అటువంటి ఆ మానవ జన్మలో కూడా మీరు పిచ్చివాళ్ళలాగా శాశ్వతం కానటువంటి శరీరాన్ని నిజము అని సత్యము అని ఆ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ నావాళ్ళు అని, నేను నావాళ్ళు అని దీనికోసం ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నారు, ఎన్ని అవకతవక పనులు చేస్తున్నారు, ఎంత అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్నారు. ఇల్లు నాదని ఏవు ఇంతి నాదని ఏవు ఈశ్వరుని మరచేవు చిలుకా, పరమేశ్వరుని మరచేవు చిలుకా. ఇల్లు నాదని ఏవు ఇంతి నాదని ఏవు ఈశ్వరుని మరచేవు చిలుకా,
పరమేశ్వరుని మరచేవు చిలుక. మేను నేనని ఏవు మాయలో మునిగేవు, మట్టిలో కలిసేవు చిలుక. మర్మమే ఎరుగవే చిలుక, జీవమర్మమే ఎరుగవే చిలుక. ఇల్లు నాదని ఏవు ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుక. పరమేశ్వరుని మరచేవు చిలుక అని ప్రబోధ చేస్తారండి. అందుచేత నన్ను పిచ్చివాడని మీరు అనుకుంటున్నారు. అవును, మీరందరూ పిచ్చివాళ్ళు. మీ పిచ్చి మీకు తెలియటం లేదు, నా తెలివి మీకు తెలియక మీరు నన్ను పిచ్చివాడు అన్నారు అన్నారు. రామకృష్ణ పరమహంసను పిచ్చివాడనే కదండి మన సమాజం అంతా జమ కట్టింది. అవును, ఎవడి పిచ్చివాడికి తెలియదండి, వాడి పిచ్చివాడికి ఏదో తెలివి అనిపిస్తుందండి. ఇదే మహామాయ, మోహపు మాయ, అజ్ఞానపు మాయ. అదిగో ఇక్కడ కూడా ఆచార్యస్వామి వారు, స్వామి నా ఈ మనస్సు అనేటటువంటి కీకారణ్యం ఉంది, దీనిలో కావలసినన్ని జంతువులు ఉన్నవి, కామక్రోధాదులు. అటువంటి ఆ జంతువులను నీవు హాయిగా వచ్చి వాటిని చంపి ఆ వేటతో వచ్చేటటువంటి ఆనందాన్ని నీవు అనుభవించు. అవి చంపబడడం ద్వారా నేను ఆనందిస్తాను. హాయిగా నీ నామానందంలో, నీ శివానందంలో నేను హాయిగా ఓలలాడుతాను అన్నారండి. ఎంత బాగుందో కదా, మనం కూడా అమలు పెట్టుకుందాం. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.